అందరికీ నా ఉద్యమ నమస్కారాలు. ఈరోజు మాన్యప్రభు మాధవ్ ఆయన ఈ ఆర్మీస్ పెట్టి 5 సంవత్సరాలు అయితే ఉంది. అవి ప్రజలకుండా ప్రజల కోసం ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా తన గలాన్ని విప్పుతూ అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకి అండగా నిలుస్తూ 8 సంవత్సరాలు ఒక సంఘాన్ని నడపడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది మన మాధవ్ ఈ సంస్కృతి పోయింది. ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే సంస్కృతి చాలా సంవత్సరాల క్రితం పోయింది. అది మామూలుగా రాజకీయ పార్టీలు జరుపుకుంటాయి. గతంలో మన ఎస్సీ సంక్షేమ సంఘం కానీ ఎస్సీ జనసంఘం కానీ ఎస్సీ జనసంఘం కానీ మేము తెలిపేవాళ్ళం. నేను రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మళ్ళా మా తమ్ముడు ఎస్సీ జనసంఘం కులాయిప ఇలాంటి ఆవిర్భావ సభలు ఎన్నో జరిపారు. దాన్ని కూడా మేము అందరూ తిరునాళ్ళందరూ కూడా పాల్గొన్నాం. మరి మేమంతా పంచుకొని ఈ సాంప్రదాయాన్ని మాధవ్ కొనసాగిస్తారు. నిజంగా మాధవ్ అభినందనీయుడు. తప్పకుండా మాధవ్ ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందు పోవడానికి ఇంకోటి మాధవ్ ఉపయోగం చేయమంటే ప్రతి ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు. చాలా ధైర్యం ఉండాలా. ఒక ఎమ్మెల్యే నాన్న చెప్తాడు, అన్నా మనం గెలుస్తామా లేదా కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అప్పుడు మనం వినియోగించుకుంటున్నామా లేదా అని చెప్తారు. నిజంగానే ఆ స్ఫూర్తి ఆ ధైర్యం ప్రతి ఒక్కరికి రావాలా. ప్రజాస్వామ్యంలో మనకున్న అప్పుల్ని ఎప్పుడైతే ఎప్పుడైతే సద్వినియోగపరుచుకుంటామో ఎవరైతే ఉపయోగించుకుంటామో వాళ్ళే ముందు వేయాలని అవకాశం ఉంటుంది. మరి దాంట్లో మన మాధవ్ గారు ఖచ్చితంగా ముందున్నారు. ఖచ్చితంగా ఏదో మీ ప్రయత్నం అధికారులు అంటే ఒక కాలుష్యం కూడా భయపడిన పరిస్థితి, ఒక ఎంఆర్ఓ పనిచేసే మీడియాలో కూడా భయపడిన పరిస్థితి. అంటే మనము ఆ స్థాయిలో మనం ఉద్యమాలు చేస్తున్నామా లేకపోతే వాళ్ళు మనం ఏ విధంగా భావిస్తాం అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా ఐక్య ఉద్యమాలకి రూపకల్పన చేసుకుని ఎవరికి ఇష్టమా కన్నా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ పార్టీలే తలలో